మీరు సంతకాలు పెట్టి మీ పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇస్తే ఇంక మీ భూములు మీకు మిగలవు. వాళ్ళు ఆఫర్ ఉన్నారు కదా, ఇప్పుడు మా ఆఫర్ కూడా రండి. మీ భూములు మాకు రండి. హాయ్ ఫ్రెండ్స్, భాష గారి సండే మార్నింగ్ బిర్యానీ పెసరట్లు అని చెప్పాను కదా, చికెన్ చేశానని. ఇప్పుడు చూడండి, నైట్ ఇది స్నాక్స్ మేము ఏం తెచ్చుకున్నాము, పానీపూరి, ఆలు చిప్స్, నా ఫేవరెట్ ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై. మీకు ఎంత ఇష్టం అంటే, ఎందుకు ఈ పార్టీ తెలుసా? భాష గారు నేను బ్రేకప్, మేమిద్దరం విడికాయతాలు తీసుకోబోతున్నాం ఫ్రెండ్స్, విడిపోతున్నాం మేమిద్దరం. ఎందుకు అంటే చెప్పుకోవడం చాలా కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేనే నిర్ణయం తీసేసుకున్నాను. కొంచెం మనసుకి చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా పెళ్ళయి ఒక 15 ఏళ్ళు అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న వయసులో మ్యారేజ్ అయిపోవడం వల్ల నాకేం తెలియలేదు. చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేము ఎప్పుడో విడిపోవాల్సింది, కానీ చిన్న పార్టీ ఇచ్చి విడిపోతున్నాం. భాష కన్నా చాలా చిన్న పార్టీ ఇస్తున్నారు, అందుకే చాలా ఇష్టంగా. ఈ రోజుతో భాష గారికి విడాకులు అయిపోయింది. సమర్థం దేశం మొత్తం ఇదే, మనకి దేశం మొత్తం చూడాలి. బ్రేకప్ మేమిద్దరం ఎందుకు విడిపోతున్నాము, దేనికి అని రీజన్స్ 100 ఉన్నాయి ఫ్రెండ్స్. అందరు చూడండి ఫ్రెండ్స్, మేము విడిపోతున్నాం, మాకు కారణాలు ఏం లేవు, కానీ మేము విడిపోతున్నాం మనకు కారణాలు తప్ప ఏం లేవు. ఒక పానీపూరి వల్ల మనం విడిపోవట్లా, కొన్ని పదాల వల్ల. ఎందుకంటే ఆమెకు తెలుగు సరిగ్గా రాయడం రాదు, తెలుగు స్పెల్లింగ్ రాదు, ఏం రాదు, చదివే రాదు ఫ్రెండ్స్. అందుకే నన్ను తొక్కేశాడు ఇన్ని సంవత్సరాలు. ఆమె నాకు విడాకులు ఇచ్చేస్తాను అంది, నేనే ఇచ్చేయమన్నాను. విడాకులు ఇచ్చేసినంత మాత్రాన నేను విడిపోలేగా, నేను ఎప్పుడూ ఆమెతోనే ఉంటాగా, నేల విడిపోతాను. అది చాలా చిన్న పార్టీ చిల్ అవుతున్నాము, కానీ దీనికి రీజన్ ఏమీ లేదు, ఏదో సారీ ఫ్రెండ్స్. అసలైతే నేను ఫ్రాంక్ వీడియో పెడదాం అనుకున్నాను భాష గారికి చెప్పకుండా, కాకపోతే మొత్తం తెలిసిపోయింది. ఓకే బాయ్. అది వీళ్ళ అక్కోళ్ళు అయితే, వీళ్ళ చెల్లెలు అయితే